భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల నియోజకవర్గంలో బీజేపీ కార్యాలయం కమలా నిలయంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ ఏకత్మ జాతీయవాద సిద్ధాంతాల పునాదులపై ఏర్పడి సమకాలీన గ్లోబల్ ట్రెండ్ కి అనుగుణంగా దేశ ప్రగతి, ప్రజా సంక్షేమము, నూతన సాంకేతిక నైపుణ్యాల ఆధారంగా వికసిత భారత్ నిర్మాణాన్ని చేపట్టి అన్ని వర్గాల ప్రజలను మహాయజ్ఞంలో భాగస్వామ్యం చేసి భారత్ ను విశ్వగురుగా నిలబెట్టాలనే అకుంఠిత దీక్షతో దేశ యోగక్షేమాలకి అంకితమైన ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అని ఆమె అన్నారు. కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సంభార్ కళావతి, జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి మేకల లక్ష్మి, జగిత్యాల పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దురిశెట్టి మమత, జిల్లా కార్యవర్గ సభ్యురాలు బద్దెల గంగారాజం, పట్టణ ఉపాధ్యక్షులు యాదస్ రాజేందర్, గడ్డం లక్ష్మి, భానుప్రియ, మధురిమ, కవిత, సోమలక్ష్మి మరియు పట్టణ పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాల పట్టణంలో వార్డుల ప్రతి బూత్ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, బూత్ ఏజెంట్లు, అదేవిధంగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు, అలాగే గౌరవనీయులు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రావణి గారి నాయకత్వాన ఈరోజు జగిత్యాల పట్టణంలో అన్ని వార్డులలో కూడా బీజేపీ జెండా ఎగరవేయడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము అందరం కూడా మహిళలు అందరూ కూడా సుభిక్షంగా ఉంటూ దేశంలో కూడా అందరూ కూడా శాంతిగా మంచి ఉన్నతమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకుంటూ అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా దేశంలో కూడా 400 సీట్లు దాటి మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం అందరి కోరిక. మేమందరం దానికి కష్టపడుతూ మరి శ్రావణి గారి నాయకత్వం మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ భారత్ మాతాకి దేశం అంతా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నటువంటి పరిణామం. భక్తి శ్రద్ధలతో ఎందుకన్నాను అంటే భారతదేశం యొక్క సనాతన సాంఘిక సాంస్కృతిక భావజాలను పరిరక్షించడానికి జాతీయ భద్రతను రక్షణను ప్రత్యేక ఎజెండాగా పెట్టుకొని ఆవిర్భవించినటువంటి మోదీ గారి సైన్యంలోని ఒక సైనికుల్లాగా కూడా పనిచేస్తూ ముందుకు వెళ్తూ వారికి ఉన్నటువంటి ప్రధాన ధ్యేయం, లక్ష్యం మన మూలాలను, మన దేశం మూలాలను పరిరక్షిస్తూ మన భద్రతను ఆకాంక్షిస్తూ ముందుకెళ్లడమే ఎజెండాగా కదులుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజున దేశమంతా, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా ఎక్కడికక్కడ ప్రతి బూత్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి జరుపుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడికక్కడ కూడా కార్యకర్తలం అంతా కలిసి కూడా టిఫిన్ బైటక్స్ కార్యక్రమాన్ని, అంటే ఇంటి దగ్గర నుంచి టిఫిన్ బాక్సులు తెచ్చుకొని రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మనం ఏ విధంగా ముందుకెళ్తే గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ మెంబర్ అయినటువంటి అరవింద్ అన్న గారు మరి ఇప్పుడు కూడా అభ్యర్థిగా ఉన్నారు. వారి నాయకత్వాన్ని బలపరచడానికి మోదీ గారి సైన్యంలో వారు ఇప్పుడు సైనికులుగా ఉన్నారు. వారి నాయకత్వాన్ని బలపరిస్తే రానున్న ఎన్నికల్లో మరి భారీ మెజారిటీకి వారికి అప్పచెప్పి వారిని కేంద్ర మంత్రి చేయడమే మనందరి లక్ష్యంగా మనం ముందుకెళ్ళాలి.